వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అభిమానంతో కలిసేందుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తపై చేయి చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మెడపై కొడుతూ పక్కకు లాగేశారు. కేటీఆర్ఏ కొట్టడంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది మరింత ప్రతాపాన్ని చూపించేశారు. అతడిని పక్కకు లాగే పడేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. అధికారం పోయినా అహంకారం మాత్రం అస్సలు తగ్గలేదంటూ కేటీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, కేటీఆర్ చేసిన ప్రవర్తనపై అటు బీఆర్ఎస్ నుండి ఏమైనా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏమైనా కమెంట్స్ చేశారా? అసలు అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న ఉప్పల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో కార్యక్రమంలో అయితే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఒక అభిమాని కేటీఆర్ తో కలిసేందుకు కేటీఆర్ తో మాట్లాడేందుకు అయితే వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళగా కేటీఆర్ అది చూసి, అంటే ఇంత జనంలో నవదకు వస్తావు ఏంటి అని కొంత ఆగ్రహించి ఆ యువకుడి పైన, అభిమాని పైన చేయి చేసుకోగా అది చూసినటువంటి, అది గమనించినటువంటి తన సిబ్బంది, కేటీఆర్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని పక్కకు లాగేసి పిడిగుద్దుల గుర్తించి కూడా పక్కకు లాగేసి ఎంటేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఓ పక్క ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉప్పల్లో ఏదైతే సదస్సు ఏదైతే చేశారో, టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే సదస్సు చేశారో ఆ సదస్సుకి సంబంధించి అటు హరీష్ రావుతో పాటు, కేటీఆర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా నిన్న ఆ సదస్సుకు హాజరయ్యారు. సో హాజరైనటువంటి సమయంలోనే కేటీఆర్ ప్రసంగించేటువంటి తర్వాత అటు ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో కేటీఆర్ తో ఫోటో దిగేందుకు, అలాగే తమ అభిమాన నాయకుడు వచ్చారు కాబట్టి ఆయనకు ఒక ఫోటో దిగుదామని చెప్పి బీఆర్ఎస్పీ నాయకుడు అయితే కేటీఆర్ వద్ద తెలుస్తుంది. సో ఇది గమనించినటువంటి కేటీఆర్ వెంటనే ఆ యువకుడి పైన చేయి చేసుకోగా అక్కడ ఉన్నటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే ఆ యువకుడి పైన విరుచుకుపడ్డట్టుగా అసలు తీసి పక్కకు తోచేశారు. ఒక్కసారిగా భయానికి గురైనటువంటి ఆ యువకుడు కొంత పక్కకు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క వీడియో పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నెటిజన్స్ అందరూ కూడా, అంటే సామాన్య ప్రజలందరూ కూడా అధికారం పోయినప్పటికీ కూడా ఇంకా కేటీఆర్ కి ఈ అహంకార ధోరణి ఏంటో అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాము. పెద్ద ఎత్తున ఆ వీడియోను కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాము. సో అటు కేసీఆర్ కు అహంకారం తగ్గలేదు, ఇటు కేటీఆర్ కు కూడా ఇంకా అహంకార పూరిత స్వభావంతో ఇలా అభిమానుల పైన విరుచుకుపడుతున్నారంటూ కూడా కొంత అభిమానులు కూడా, అంటే ఆయన అభిమానులతో పాటు కొంత సామాన్య ప్రజలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఈ వీడియోకు సంబంధించి అటు బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా ఇంతవరకు అయితే స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క వీడియో, అంటే అటు అధికారంలో ఉన్న పార్టీ కాకుండా అటు బీఆర్ఎస్ కి వ్యతిరేకమైనటువంటి పార్టీలన్నీ కూడా వీడియోని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ, ఎక్కడెక్కడో చదువుకున్నాను, నేను విదేశాల్లో చదువుకొని వచ్చాను అంటూ కూడా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు మనుషుల పట్ల కనీస మానవ విలువలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేసీఆర్ కు ఇంత అహంకారం ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది చర్చ. కానీ ఆయన చదువుకున్నటువంటి చదువుకు, ప్రవర్తించేటువంటి తీరుకు సంబంధమే లేదు అంటూ కూడా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ విజయ్.